వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే మీకు మటన్ అది బాగా కుక్ అయ్యి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. లేతదే తీసుకున్నాను. అది కడిగి పెట్టాను, బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. సరిపడా ఉప్పు, బొప్పాస్కాయ పచ్చిది తీసుకుని అలా తురిగి పెట్టానండి. ఇప్పుడు ఆ రసం అందులో పిండుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఈ రసం వేయడం వల్ల మనకి మటను బాగా కుక్ అవుతుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా బాగా పట్టించుకోవాలి ముక్కలకి. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి. తక్కువైతే మటన్ బాగుండదు, చప్పగా ఉంటుంది. ఉప్పు చూసుకుని వేసుకోండి. కారం 1.5 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి 4-5 సన్నగా చీరుకుని వేసుకోవాలండి, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు వేయించి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాను. హాఫ్ కిలో తీసుకుని వేయించి పెట్టాను. అందులో సగం వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోని. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు వేయించిన నూనె వేస్తున్నానండి. ఆ నూనె వేసుకుంటే బాగుంటుంది. 5 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం మటన్ దమ్ వేసుకున్నప్పుడు అడుగు మాడకుండా బాగా కుక్ అవుతుంది. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి, లేకపోతే మనకి టేస్ట్ రాదు బిర్యానీ. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ. ఇదంతా కలిపేసుకున్నాక అండి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక దాకా తీసుకున్నాను నేను వెడల్పుది. మొత్తం ఈ మటన్ అంతా అందులో స్ప్రెడ్ చేసుకోవాలి. నాలుగు 400 గ్రాములు పెరుగు తీసుకున్నానండి. దాంట్లో సరిపడా ఉప్పు వేసాను. ఈ మటన్ పైన వేసేసుకుని మొత్తం ఇదంతా సమానంగా చేసుకోవాలి. మటన్ కదండి మనకు కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. అంత కొంచెం పెరుగు ఎక్కువ వేసుకున్నాను నేను. ఇది ఇలా చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి ఒక 6 గ్లాసులు పోసానండి వాటరు. నేను 1/2 కేజీ రైస్తో చేస్తున్నాను. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను నేను. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, చూసుకోండి. షా జీరా టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా మరగనివ్వాలి. బిర్యానీ ఆకులు, బాస్మతి రైస్ 20 నిమిషాలు నానబెట్టి పెట్టానండి. ఆ రైస్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. 60% ఉడితే సరిపోతుందండి. ఉడికిందేమో చూద్దామండి. ఇప్పుడు రైస్ పట్టుకున్నప్పుడు మధ్యలోకి అలా ఇరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మటన్ పైన వేసేసుకోవాలండి. మొత్తం అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా వేసేసుకోవాలి రైస్ అంతాని.
మటన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కదండి, అందుకని కొంచెం మనం చికెన్ బిర్యానీ కన్నా కొంచెం త్వరగా దించేసుకోవాలి రైస్ని. మొత్తం అంతా వేసుకున్నాక పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు రెడీగా ఉంటే పాలల్లో కలుపుకొని కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మటన్ రైస్ కూడా కుక్ కావాలి కదండి. ఇప్పుడు వాటర్ సరిపోదు, అందుకుని రైస్ ఉడికించుకున్న వాటరే ఒక అర గ్లాస్ తీసుకుని చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు దమ్ వేసుకుందామండి. గోధుమ పిండి కలుపుకొని చుట్టూ అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మూత పెట్టినప్పుడు ఆవిరి బయటికి రాకుండా మటను రైస్ కూడా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇంది మీద బరువు పెట్టుకోవాలి. నేను వాటర్ పెట్టిన గిన్నె పెట్టేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు అయ్యాక అట్ల రేగ పెట్టుకుని అప్పుడు కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక అప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 50 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. యాభై నిమిషాలు అయిందండి. ఉడికిందేమో తీసి చూద్దాం. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి. చూడండి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది. ముక్క కూడా మెత్తగా ఉడికిందండి. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.